హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం వెజ్ ఫ్రైడ్ రైస్ చాలా టేస్టీగా 10 నిమిషాల్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ ఫ్రైడ్ రైస్ని మనం పిల్లలకు లంచ్ బాక్స్లోకి పెట్టడానికి, ఇంకా ఆఫీస్కి పెట్టడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా త్వరగా చేసేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ రైస్ చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలు 1 టీ స్పూన్, 2 సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వెల్లుల్లి ముక్కలు వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ క్యారెట్ను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. పావు కప్పు సన్నగా తరిగిన బీన్స్ వేసుకొని 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. క్యారెట్ బీన్స్ కొద్దిగా వేగిన తర్వాత అందులో 1 రెమ్మ కరివేపాకు, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ 1 వేసుకొని మరో నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ వెజిటేబుల్స్ని మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదు, కొద్దిగా పచ్చిదనం పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. వెజిటేబుల్స్ అన్నీ ఇలా వేగిన తర్వాత 200 గ్రాముల రైస్ను పొడి పొడిగా ఉడికించుకొని వేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని రైస్ను బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ చికెన్ మసాలా, 1 టీ స్పూన్ సోయా సాస్ వేసుకొని మసాలా అంతా రైస్కు పట్టేలా బాగా కలుపుకోవాలి. ఈ రైస్లో గరం మసాలా కన్నా కూడా చికెన్ మసాలా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మసాలా అంతా రైస్లో బాగా కలిసాక లాస్ట్లో పావు కప్పు సన్నగా తరిగిన ఉల్లికాడలు వేసుకొని కలుపుకోవాలి. మనకు చాలా టేస్టీగా వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ రైస్ను పిల్లలకు లంచ్ బాక్స్లోకి పెట్టడానికి బాగుంటుంది. అప్పటికప్పుడు వేడివేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అంతే, ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకునే వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.